హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి సింపుల్గా మటన్ కర్రీ అయితే చూపిస్తున్నానండి. 1/2 కేజీ మటన్ తీసుకొచ్చారు మా వారు. సో మటన్ కడిగి పక్కన పెట్టేశాను. కుక్కర్ పెట్టి అందులోనికి సరిపడినంత ఆయిల్ వేసి ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసేసాను. సరిపడినంత సాల్ట్ వేసి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు ఒక 5 మినిట్స్ అలా టైం పడుతుంది. రెండు ఫ్రై అయిపోయాక సరిపడినంత పసుపు వేసుకొని కడిగి పెట్టుకున్న మటన్ని కుక్కర్లో వేసేసుకోవాలి. సో మటన్ వేసాక ఒక 5 మినిట్స్ అలా కుక్కర్లో మటన్ ఫ్రై కానివ్వాలి. సో మటన్ కొంచెం 5 మినిట్స్ ఫ్రై అయిపోయాక సరిపడినంత కారం వేసుకొని సరిపడినంత వాటర్ పోసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి. సో మా విజిల్కి అయితే ఒక 8 విజిల్స్ వస్తే మటన్ ఉడికిపోతుంది. సో 8 విజిల్స్ వచ్చేసాయి. ఇంకా ఆల్మోస్ట్ మటన్ ఉడికింది అనుకుంటున్నాను. సో 8 విజిల్కి అయితే ఇంకా మటన్ ఉడకలేదండి. ఇంకొక 2 విజిల్స్ అలా పెడితే పర్ఫెక్ట్గా మటన్ ఉడుకుతుంది. సో అందులోనికి ఇంకా కొత్తిమీర కట్ చేసి వేసేస్తున్నాను. సో గరం మసాలా, ధనియా పౌడర్ కూడా ఇందులోనే వేసేస్తున్నాను. కొన్ని వాటర్ పోసాను. కొత్తిమీర, గరం మసాలా, ధనియా పౌడర్ 3 వేసేసి కొన్ని వాటర్ వేసి మళ్ళీ ఒక 3 విజిల్స్ పెట్టేశాను. సో 3 విజిల్స్ అయిపోయాయండి. ఇంకా సింపుల్గా మటన్ అయితే ఉడికిపోయింది. టేస్ట్